ఎస్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రేయర్లా అన్న. ఎస్ అన్న చెప్పినట్టుగా మేము ఎవెంజలికల్ యూనియన్ తరఫున దాదాపు 43 మెంబర్స్ వెళ్ళడం జరిగింది. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే తమిళనాడు డిస్టిక్ లో ఉన్నటువంటి యుఎస్ఐ ఉంది అక్కడ కోటగిరిలో, అక్కడికి వెళ్ళడం జరిగింది మెయిన్. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాల్లో దేవుని పరిచర్య ఏ విధంగా జరుగుతుంది, తర్వాత ఈ యొక్క యుఎస్ఐ మెంబర్స్ అక్కడ పోయినప్పుడు అక్కడ ఏ విధంగా గ్యాదర్ అవుతారు, తర్వాత అక్కడ వాతావరణం చూడాలనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మేము ఇంకా వెళ్ళాము ఊటీ, తర్వాత కేరళ, ఇవన్నీ తిరిగినాము. బట్ ఏమంటే దీనిలో నేను నేర్చుకునేది ఏంటంటే ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లల పట్ల సహవాసం అనేది ఏదో నేను నేర్చుకోగలిగాను. అంటే వెళ్ళొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్తో, తర్వాత తెలిసిన వాళ్ళతో వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అనుభవం వేరే కాదు. కానీ మేము ప్రతి బస్సులో వెళ్తాం అన్నమాట. కానీ మా యొక్క మెంబర్స్ ప్రతిదినము బస్సులోనే పాటలు పాడేవాళ్ళు, అక్కడే వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు. నిజంగా అది నేను చాలా నాకు ఆనందం వేసింది. ఆ యొక్క ఆనందము చెప్పలేదన్నమాట. ప్రతి విషయంలో దేవుడే క్విజ్, దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పాటలు పాడడం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చారు అక్కడికి. తర్వాత దేవుని ప్రతిదినము మేము స్తుతించగలిగాం. అదేవిధంగా బస్సులోనే కొన్ని వాక్యాలు కూడా మాకు బోధించడం జరుగుతుంది. తర్వాత దేవుణ్ణి ఎంతగా మేము ఆనందించామంటే అది ఇంకా మనము చెప్పలేని విధంగా ఉంటుంది. అదేవిధంగా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఆత్మీయ సహవాసం అనేది నేను దీనిలో చూడగలిగాను. నేను కొంత ఎక్స్పెండిచర్ అయినప్పటికీ కూడా ఫస్ట్లో నేను కొంత ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు, కానీ పోయి వచ్చిన తర్వాత నేర్చుకున్నటువంటి విషయాలు ఎన్నో అనుభవాలు అవి. నిజంగా ఆత్మీయ పిల్లల మధ్య వెళ్తే ఇంత ఎంజాయ్ ఉంటుంది కదా, ఇంత సహవాసం దేవునిలో కలగగలమా అనే విషయాన్ని నేర్చుకోగలిగాను. తర్వాత ఆ యొక్క కోటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా యుఎస్ఐ కోసం కష్టపడుతున్నారనే విషయాలు మేము తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క సహవాసంలో మనం వెళ్ళడం వల్ల రిలేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట, ఆత్మీయ సంబంధం. మనము ఫోన్లలో కానీ లేదా దానిలో చూసినటువంటి విధంగా కాదు, కానీ ఒకరు మాట్లాడుకోవడం, వాళ్ళ యొక్క ఫ్రీ టైంలో మన యొక్క సంబంధం అనే విషయాలన్నిటి కూడా, పర్సనల్ విషయాలు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత 45 మెంబర్స్ కొందరుగా వేరే యుఎస్ఐ నుంచి రావడం జరిగింది. వాళ్ళతో కూడా మేము పరిచయాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిచయం ఏ విధంగా జరుగుతుంది, ఆ యొక్క ప్రాంతంలో దేవుని పిల్లల కోసం మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు అనే విషయాలు వాళ్ళతో చర్చించడం జరిగింది అనమాట. సో ఈ విషయాలలో మనం ఎప్పుడైతే ఆత్మీయ సంబంధము ఆ యొక్క దేవుని పిల్లలతో మనం గడపగలుగుతామో, ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖిగా, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం, అందుకే చెప్తారు కదా ముఖాముఖిగా చూడాలని నేను ఇష్టపడుతున్నట్టు యోహాన్ రాసింది మొదటి యోహాన్లో. కాబట్టి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కోసమే యాక్చువల్గా మేము మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు సెలవులు ఉండవు. అయినప్పటికీ మా సార్తో రిక్వెస్ట్ చేసి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీలంతా ఆ యొక్క యుఎస్ఏలో నేను గడపాలనే ఉద్దేశంతోనే వెళ్ళడం జరిగిందన్నమాట. సో మీరు నా కోసం ప్రార్థించారు, మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను తెలియజేసేది ఏంటంటే దేవుని పిల్లలతో ఉన్నటువంటి సహవాసము, సంబంధము, ఆ యొక్క రిలేషన్ అనేది ఎంతో ముఖ్యం. ఈ లోక సంబంధమైన వాళ్ళతో ఉండొచ్చు కానీ అది కొద్ది వరకే. కానీ ప్రతి దినము మనం దేవుళ్ళలో నేర్చుకుంటూ ఆ సహవాసంలో మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో మనం ఎంకరేజ్ చేయబడతాం, తర్వాత మనము పురికొల్పబడతాం, కొత్త విషయాలు నేర్చుకుంటాం, దేవుని కోసం ఇంకా మనం కష్టపడడానికి ఎంతో మనకు అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ మిమ్మల్ని కూడా ప్రేర్ చేసినందుకు మీకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్ అన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నిజంగా సహవాసం యొక్క గొప్పతనము నిజంగా ప్రభు పిల్లలతోనే కలిగి ఉంటాం అనేది మనం ఎప్పటికీ మాటల్లో వర్ణించలేము.
మన కుటుంబీకులు, మన రక్త సంబంధికుల కంటే కూడా క్రీస్తు రక్తంలో ఐక్యపరచబడినటువంటి కుటుంబం యొక్క విలువ అది ఎంతో గొప్పది. ఆ యొక్క విలువలో ఆ ఆనందానికి మనము మన భాషలో ఏ విధంగా సమాధానం కూడా చెప్పలేం. ఏది ఏమైనప్పటికీ మరి ప్రభు మీకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. దయచేసి మరి మిగతా వాళ్ళు ఎవరైనా మరి ప్రభు చిత్తంలో కలిగినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అక్క వెంకటాపురం గాస్పల్ అయిపోయిందా? ఎవరైనా వెళ్ళొచ్చారమ్మా? వెంకటాపురం గాస్పల్ ఎల్షాద్దాయి నుంచి అయినట్టుంది కదా? అది విబిఎస్ బ్రదర్ గాస్పెల్ విబిఎస్ అయిపోయిందా? నిన్న అయిపోయింది. ఎస్ ఎస్ నరేందర్ వాస్ పార్ట్. అవును అన్నారు. అన్నయ్య టెస్టిమనీ షేర్ చేస్తారా? లేదు బ్రదర్. ఓకే ఫైన్ అక్క, నో ప్రాబ్లం. ఇంకెవరైనా మరి మీరు సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే దయచేసి పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా మన సాక్ష్యం యొక్క లో ఉన్న ఆ యొక్క కంటెంట్ ఏదైనా కానీ అది మనకు దేవుడిచ్చిన అనుభవం ఇతరులకు కూడా ఆ సాక్ష్యం ఉపయోగపడాలి కదా. అది ఆ విధంగా ఉంటూ దేవుడు చేసిన కార్యాన్ని మనము సాక్ష్యంగా చెప్పుకోవడం, అది మనమే సాక్ష్యం కదా. కాబట్టి అటువంటి సాక్ష్యాలు అనేటివి నిజంగా అవి అనేక మందిని కూడా వెలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పంచుకోవాలి. మనం ఏదైనా ఉద్దేశం ప్రభు చిత్తంలో కనిపెట్టినట్లయితే అది ఖచ్చితంగా షేర్ చేసుకోవడం ద్వారా అది ఎంతో మేలులను పొందుకున్న వాళ్ళం అవుతాం. మరి మిగతా వాళ్ళు కూడా పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఎంత సైలెంట్గా ఉన్నారు? ఎంతమంది ప్రభుత్వ సహవాసంలో ఉన్నట్టే ఉన్నాం మనము, సాక్ష్యాలు మాత్రం చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, అందరికి ప్రైజ్ ది లార్డ్. అది చిన్నదే. ఏం జరిగిందంటే మాకు 2 weeks క్రితం జరిగింది. మాకు మందిరంలో 3 floors ఉంటుంది అనమాట. 3 floors లో ఒక్కో ఫ్లోర్ కి ఒక్కొక్క 5 సాటర్డే మేము క్లీనింగ్ చేయాలి. అది ఫస్ట్ లో కొందరు మేము సమర్పించుకొని చేసాము. ఫ్లోర్స్ ఎక్కువ అయ్యేటప్పటికి మందిరంలో మొత్తం ఒక ఫ్లోర్ కంటే మొత్తం ఒక సాటర్డే 15 members ఒక ఫ్లోర్ 5 చొప్పున క్లీనింగ్ చేస్తాం. ఎవరి టైం వాళ్ళే వచ్చి క్లీనింగ్ చేస్తూ ఉంటారు. అయితే మా గ్రూప్ లో 5 ఒక అమ్మాయి లేదు, 4 అసలు అమ్మాయి సరిగ్గా రాదులే, కానీ అయినా మేము అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాము. అయితే మాకు 3rd floor క్లీనింగ్ అనమాట. 3rd floor మాది డైనింగ్ అంటే అసలు ఎంత అంటే బాగా బాల్కనీ కానీ ఇంకా అంతమంది భోజనం చేస్తాం కాబట్టి చాలా మురిగ్గా ఉంటుంది. అది చేయటం కూడా కష్టమే. కానీ ఆ వారం ఏమైపోయిందంటే అసలు మాకు ఎవరికి బాగలేదు, మా గ్రూప్ లో ఉన్న వారందరికీ. దాని విషయంలో దాంట్లో అక్కడ బోర్డులో పెట్టిన దగ్గర నుంచి ఆ పని చేయాలి, నమ్మకంగా చేయాలి. అది కంపల్సరీ. ఎందుకంటే దేవుని మందిరంలో చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ ఒక పని దేవుని మందిరంలో మనకి ఇచ్చాము అంటే అది నమ్మకంగా యథార్థంగా చేయాలి. ఏం చేసామంటే ప్రార్థన చేస్తూ వచ్చానమాట. ఎందుకంటే దాన్ని ఎవరైనా ఫాలో చేయటం నేనే చేస్తాను. అందరూ అండర్స్టాండింగ్ మీద ఒకళ్ళు వచ్చినా ఒకరు రాకపోయినా అది శుభ్రంగా చేస్తూ ఉంటాం. అయితే మేము పొద్దున్న ఏం చేస్తామంటే మందిరం క్లీనింగ్కి 7 గంటలకే వెళ్తాం ఆ సాటర్డే రోజు. మళ్ళీ తర్వాత 10 గంటలకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలి. మా గ్రూప్ వరకు నేను మార్నింగ్ 7 గంటలకే వెళ్ళి ఈ ప్రేయర్ అయిపోయిన సాటర్డే కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను క్లీనింగ్కి వెళ్తాను. అలా జరుగుతూ ఉంటే ఆ సాటర్డే మాకు చేయటానికి అసలు ఎవరికి బాగాలేదు. ఇంకొక అమ్మాయి సిక్ అయింది, నాకు చేత కావట్లేదు.
ఇద్దరమే చేయాలంటే అది చాలా కష్టం. అసలు తను కూడా లేదనమాట. ఏం చేయాలో అర్థం కాక వారం అంతా ప్రార్థన చేస్తూ వచ్చానమాట. చేస్తూ వచ్చి ఆ రోజు సాయంత్రం ఏమైంది, శుక్రవారం నైట్ అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ అన్నమాట. ఆల్ నైట్ ప్రేయర్కి చేతకపు ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం అంత ముందే మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నాం ఇంకో సిస్టర్కి. సిస్టర్ ఇట్లా మాకు 3rd ఫ్లోర్ ఉంది, అది చాలా ఎక్కువ ఉంటది, మరి సంపూర్ణ లేదు, సుజాత బాగలేదు, నాకు బాగలేదు, ఇంకో సిస్టర్ లేదు, ఒకవేళ పుష్ప సిస్టర్ ఉందో లేదో, తనకని ఆ భారం అంతా తన మీదే పడుతుంది, తను ఒక్కసారి చేయాలంటే కూడా కష్టము, ఏం చేయాలంటే మేము లోపల చేసుకుంటాం, బయట ఎవరినన్నా ఏర్పాటు చేస్తారని అడిగాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఫ్లోర్ చేయబోయి ఇంకో ఫ్లోర్ చేసుకున్నారు. సరే సిస్టర్, ఒక సిస్టర్ని మీరు లోపల చేసుకొని పోండి, బయట అంతా కూడా ఇంకో సిస్టర్ చెప్తాను, తను చేసుకుంటుందిలే అని తను చెప్పింది అనమాట. సరేలే అని చెప్పాను. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకో సిస్టర్ ఫోన్ చేసి, లోపల కూడా చాలా ఉంటుంది అనమాట అక్కడ, అదంతా సాంబార్ బడి, అదంతా బడి మురికిగా ఉంటది. అయితే ఇంకో సిస్టర్ ఫోన్ చేసి, నీకు చేతగట్లేదు, నాకు చేత, ఎలా ఈ పని చేయాలి, మనం మందిరం క్లీన్ చేయాలి, అక్క ఏం చేద్దామంటే, సరే శైలజా ఫోన్, ఇంకొక సిస్టర్ ఉంది, శైలజా ఫోన్ చెయ్యి, శైలజాన్న వచ్చి చేస్తాము, లేకపోతే చూద్దామని చెప్పాను. సరే తను ఇంకో సిస్టర్, అంటే దేవుడి సహాయం నడిపింపు అనమాట. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మందిరం పని చేయటానికి ఎవరో ఒకళ్ళు లేపుతాడు అనమాట. సరే ఆ సిస్టర్ ఫోన్ చేస్తే అసలు వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోడు అసలు రావటానికి, తన మందిరానికి కూడా రెగ్యులర్ గా రాదు. కాబట్టి అయినా ఏం చేసిందంటే, సరే వాకింగ్ అనేది నేను చేస్తానని చెప్పి నేను వస్తానని చెప్పింది అనమాట. అయితే మాకేం చేసింది, ఆ రోజు మాకు నైట్ ప్రేయర్ అయితే ఇంక పొద్దున్నే వెళ్ళటం చేతగాక ఆ నైట్ ఏం చేసామంటే ఊడ్చేసాం, ప్రార్థన చేసుకుంటూ ఊడ్చేసాము. ఊడ్చి అట్లా పెట్టేసేస్తే అసలు ఎంత గొప్పగా దేవుడు ఇద్దరిని, అయితే ఇంకో సిస్టర్ కూడా లేకపోయినా ఆమె ఏం చేసింది, తన కోడల్ని పంపించింది. అంటే మా గ్రూప్ లో ఎవరు లేము చేయటానికి, కానీ దేవుడు ప్రార్థన ఫలితంగా మేము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ సిస్టర్ లేకపోయినా ఆ సిస్టర్ కోడల్ని పంపించింది. ఇంకో సిస్టర్ ఫోన్ చేస్తే ఆ సిస్టర్ కూడా, నాకు తెలియదు నెంబరు, ఇంకో సిస్టర్తో చేయమన్నాను, ఆ సిస్టర్ కూడా వచ్చేసి ఇంకో సిస్టర్తో అవసరం లేకుండానే వాళ్ళు మందిరం అంతా, అది చాలా మురిగ్గా ఉంది, బయట కూడా బాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మాది, ఆ ఇద్దరు కలిసేసి మొత్తం ఊడ్చాం మేము, వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసారనమాట. అసలు ఎంతగా తర్వాత నేను తెల్లవారు థ్యాంక్స్ చెప్తేను, అక్క నాకు మందిరం క్లీన్ చేయటము చాలా ఇష్టము, ఈ విధంగా నాకు అవకాశం వచ్చింది, మీకు బాగోపాటానా అని అమ్మాయి చెప్తూ వచ్చింది. అంటే ఒకటి ఏంటంటే, మనం ఆశ ఉంటే అది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు చేత కాకపోయినా దేవుడు ఎవరిలో ఒకళ్ళు లేపుతాడు, ఆ పని కంప్లీట్ అనేది చేస్తాడనమాట. నాకు ఎంత సంతోషం వేస్తుంది. వారం రోజులు దాని విషయంలో, ప్రభా మా చేత కావట్లేదు, దాన్ని ఎలా చేయాలి, కానీ మళ్ళీ ఒకళ్ళు చేయకపోతే ఈ తలుపులో చేయలేదనేసి అక్కడైనా పొద్దున్నే మళ్ళీ సండే తలుపులో చేయడానికి ఎవరు రాలేదనేసి చెప్తారు. అయినా చెప్పడం కాదు, కానీ మనకిచ్చిన పని అది ఎలా చేతైనా చేత కాకపోయినా నమ్మకంగా చేయాలి. మన చేత కాకపోయినా ఎవరినో ఒకరినైనా మనం అడిగి చేయించుకోవాలి అని చేయాలి. కాబట్టి బాగా ప్రార్థన చేసినప్పుడు మాకు చేతకపోయినా దేవుడు అద్భుతంగా వేరే వాళ్ళని లేపి ఆ 3rd ఫ్లోర్ని క్లీన్ చేసే విషయంలో సహాయం చేశాడు. అసలు ఎంత సంతోషం వేసిందంటే, ఎందుకంటే అది ఒకసారి అయితే అలాగే అయిపోతూ ఉంటది అనమాట. ఆ చిన్న పనిలో కూడా దేవుడు అద్భుతంగా సహాయం చేసి మందిరాన్ని క్లీన్ చేసేలో సహాయపడ్డాడు. దేవుడు వాక్యంలో దీవించలేదు. మా ప్రైజ్ లార్డ్ మా, నిజంగా మీ సాక్ష్యాన్ని బట్టి ప్రభుకే మహిమ. మనం సమూయేలు పత్రికల్లో ఎక్కడో చూస్తాము, సమూయేలు 1:2లో కత్తి పట్టుకొని యుద్ధం చేసే వాళ్ళకి ఎంతో, కత్తులు అందించే వ్యక్తికి కూడా సమానమైన ఆశీర్వాదం ఉంటుంది అని. కాబట్టి ప్రభు చిత్తంలో అది ఎంత చిన్న పని అయినా దేవుని మందిరంలో అది చాలా ఉన్నతమైంది. కాబట్టి నిజంగా మీ సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఉన్న ప్రయాసలో మనం ఎప్పుడైనా ఒకటే ప్రయాస ఉంది, పరిచర్య ఉంది అన్నప్పుడు కేవలం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన సమకూరుస్తాడు. కానీ ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి అనుభవం అన్నది నిజంగా అది చాలా లోతైన విశ్వాసంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తాడు. మనం అన్నీ సజావుగా ఉన్నప్పుడు చేసే పరిచర్యల్లో
ఏమంతగా మనము సంతృప్తికరమైన ఆ యొక్క ఆ విశ్వాసాన్ని కనపరుస్తామో లేదో తెలియదు, కానీ ఏదైనా కొరత ఉన్నప్పుడు దాని పట్ల మనం చేసే భారం కానీ ప్రార్థన కానీ దేవుడు ఖచ్చితంగా అది మనకు రెట్టింపు సంతోషాన్ని ఇచ్చే విధంగానే మరి ఆ యొక్క కార్యం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మీ వయసును కూడా చూస్తే అసలు ఇంకా మీరు ఇంత పరిచయం చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. మా దేవునికే స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. సో మిగతా వాళ్ళు కూడా అమ్మా చెప్పండి, ఏదైనా మీరు మాట్లాడాలంటే మాట్లాడాలి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా కూడా మీరు సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లయితే దయచేసి పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంటి సాక్ష్యాలు లేవా? ఇంకా మనం ప్రార్థనలోనికి వెళ్దామా? అయితే మరి లేదు అంటే సాక్ష్యాలు ఉంటే దయచేసి తెలియచేయండి. ఈ వారం అంతా కూడా ప్రభు మన జీవితంలో చేసినటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభువు ఎంతో గొప్పగా ఆయన సాయం చేస్తూ ఉంటాడు. మనం గమనించినట్లయితే కూడా ఈ వారంలో అనేక వర్తమానాలు మనం కుటుంబం మీదనే వింటూ వచ్చాము. సహవాసం గురించి మాట్లాడుతూ వచ్చాము. మరి అలా గమనించినట్లయితే నిజంగా మనం ఇండివిజువల్గా ఉండి చేయడం కంటే సహవాసంగా ఉండి చేయడం అన్నది అది నిజంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం గడిచిన వారంలో కూడా వాక్యం చూసుకుంటూ వచ్చాం. యోహాను సువార్త 17, 21, 22, 23లో అది నాయందు మీరును ఉండి వాక్యము సహవాసం చేత ఏకమై ఉండడం ద్వారా నేను ప్రార్థిస్తానని ప్రభువు గారు సెలవిస్తారన్నమాట. నిజంగా ఆ విషయంలో మనం సహవాసంగా అందరము ఏమనుకుంటాము అంటే నేను చేస్తే సరిపోతుందిలే, నా పరిచర్య నాదిలే, లేదంటే నా విధానం నేనులే, లేదంటే నేను చేసుకుంటే వెళ్ళిపోతే అది ప్రభువు ఏమాత్రము మెచ్చడు. నిజంగా అది మెచ్చడు. మనం గమనించాలి. అదే ప్రభువారు కూడా ఆ యొక్క వచనాన్ని నేను గమనించినప్పుడు నిజంగా నాకెందుకులే, నేను చేసేదేలా అనేది కొంత మనం అది సావాసంగా వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా కన్నయ్య బ్రదర్ పంచుకున్నటువంటి సాక్ష్యం అయితేనేమి, అలాగే ప్రభుదాస్ అన్న నిన్న పంచుకున్న వాక్యం అయితేనేమి, అది ఏకమై ఉండి చేయగలిగేది కదా. ఏకమై ఉండాలంటే అది అందరూ అయి ఉండాలి. అలాంటి సహవాసం, అలాంటి పరిచర్య దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే విధంగా ఉంటుంది. మనం ఎప్పుడు అనుకుంటాం మనం ఇండివిజువల్గా నాకు దేవునికి సంబంధం ఉంది కదా, వీళ్ళంతా ఏంది, నాకు కుదిరితే చేస్తా లేదంటే లేదు. కానీ ప్రభువారు ఏమంటారు, మీరందరూ ఆయన పిల్లలే, ఆ తండ్రికే పిల్లలు, ఆ రక్తంలోనే కడగబడినటువంటి వారు. మీరు ఏకమై ఉండి నాకు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి మహింపరచబడతారు. ఆ ప్రార్థన ఆయన అంగీకరించి సమాధానం ఇస్తాడు కదా. ఇటువంటి సహవాసంలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలతో పాటుగా అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఎంతో కొంత మేలు జరిగే విధంగానే మన యొక్క విశ్వాస జీవితం కానీ మన సాక్ష్యం కానీ ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మరి మీరు సాక్ష్యాలు కలిగి ఉన్నట్లయితే దయచేసి పంచుకోండి. లేనట్లయితే మనము ప్రార్థనలోనికి వెళ్తాం. నిన్న వాక్యం తర్వాత నేను కూడా అన్న వాక్యాన్ని బట్టి చాలా బలపరచబడుతూ వచ్చిన. మనం ఎంతసేపు పరిచర్య అనుకుంటాం, కానీ ఇదొక కుటుంబము, ఇదొక సావాసము. నిజంగా అది మనం ఎక్కడి వాళ్ళమో తెలియదు కదా. ఆ దేవుని ప్రేమ చేత, దేవుని రక్తం చేత ఐక్యపరచబడినటువంటి వారంగా మనం ఈ విధంగా ఐక్యపరచబడి ప్రతి దినము ప్రభువుకు, మన ఇంట్లో వాళ్ళతోనైనా మాట్లాడతామో లేదో తెలియదు, కానీ ప్రభు పిల్లలతో ఒక కుటుంబంగా మనం ఈ విధంగా కలిగి ఉండడం అన్నది
ఇది దేవుని యొక్క మహాకృప. నిజంగా దేవునికే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి బళ్ళారి నుంచి కూడా మరి గడిచిన దినాల్లో మరి మారేష్ పాస్టర్ కానీ రాజాపురం ప్రాంతానికి వెళ్ళున్నాం. సేవకుడు గారు మొన్న కాల్ చేశారు, అయ్యా మేము ఈ హౌస్పేట్ అనే ఒక ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం, మరి మీకు వీలైతే రాగలుగుతారా ఆగస్టులో అని. సరే ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్తూ వచ్చాం. అంటే ప్రభు యొక్క చిత్తం ఖచ్చితంగా ఆయన సో ప్రభువారు అనేకమైన పరిచయలు ఇస్తూ ఉన్నారు, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయనే మయంపరచబడతా ఉన్నాడు. కాబట్టి ఇంకా అనేకమైన VBSలు, అనేకమైనటువంటి మీటింగ్స్, మరి మన ఆల్విన్ బ్రదర్ కూడా వాళ్ళ ఇంట్లో మీటింగ్ గురించి చెప్తూ వచ్చారు. మరి ఇంకా ఇలా పరిచయలు అనేకం ఉంటున్నాయి. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు, కానీ కేవలం దేవుని యొక్క మహాకృప. వీటన్నిటి ద్వారా కూడా దేవుడే మయంపరచబడాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉజ్జీవింపబడాలి. నిజంగా నేను ఇక్కడ మన ఈ తరులుపాడు కోసం VBS కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వెలుగు అనే అంశం మీద దేవుడు మనకు ఇక్కడ అంశం ఇచ్చాడు. ఆ వెలుగు ఫలం ఏంటంటే, వెలిగించబడిన నువ్వు ఎక్కడైనా వెలిగించే విధంగా జీవిస్తూ ఉన్నావంటే నీ సాక్ష్యం ద్వారా నువ్వు వెళ్ళిన ప్రాంతంలో ఉజ్జీవం రావాలంట. నాకు అప్పుడు గుండెలు పగిలినంత పని అయిపోయింది. ఇంత కార్యం జరగకపోతే మనం వెలిగించామనడానికి ఏంటి నిదర్శనము అని. నువ్వు వెలిగించబడ్డావు, నేను వెలిగించబడ్డాను, లేదా మనం దేవుడు ఆ కార్యం చేయగలగాలంట. అంటే ఎంత సమర్పణ కలిగి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి అనేది కూడా మనం చూస్తూ వస్తాం. మరి లోకానికి వెలుగై ఉన్నారన్నప్పుడు వెలుగు ఫలం కనపడాలంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిన చోట, నేను వెళ్ళి ప్రార్థన చేసిన చోట, మనం వెళ్ళే చోట ఖచ్చితంగా ఉజ్జీవం రావాలంట. రివైవల్ స్టార్ట్స్ విత్ ద పీపుల్ కదా, ఆ ప్రేయర్లో స్టార్ట్ అవ్వాలంట. మరి అలా లేకపోతే, లేదంటే నీ తోటి వ్యక్తి ఉజ్జీవింపబడాల, లేదంటే నీ సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళు బలపరచబడాల. నువ్వు చేసే ప్రార్థనలు బట్టి, నువ్వు చేసేటటువంటి ఇది దేవుడు నీ ద్వారా ఆయన ఉజ్జీవ కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నేను ఉజ్జీవ మహాసభలు అంటే నిజంగా నాకు తెలియని అప్పుడు ఇవే అనుకునేవాడిని, మీటింగ్స్ ఏమో అని. కానీ ఆ యొక్క భారంతో ప్రార్థించడం ద్వారా దేవుడు అక్కడ వెలుగు వలె నన్ను నిలబెడతాడనేది నిజంగా అది ఆయనలో ఎదుగుతూ ఉన్నప్పుడే దేవుడు బయలుపరుస్తూ అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. నిజంగా మనం అలా ఉజ్జీవంగా ఉండాలి అనేది కూడా మనము ఎంతగా మనల్ని మనం తీసుకొని ప్రభువారికి స్థానం ఇస్తేనే మనం వెళ్ళి చేసే పరిచర్య ఫలభరితంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి మరలా మనకు ఆ పరిచర్య నుంచి ఫోన్లు వస్తున్నాయని, లేదంటే ఇంకోసారి అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా దేవుని కార్యం అక్కడ జరిగిందనేది మనము నమ్మాలి. కాబట్టి ఎప్పుడైతే మనము వెలిగించబడతామో ఖచ్చితంగా వెలిగించబడిన మనము ఆ ప్రాంతానికి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉజ్జీవం వచ్చే విధంగా భారం కలిగినటువంటి క్రీస్తు బిడ్డలుగా మనము జీవించాలి. నిజంగా అటువంటి కృప దేవుడు మనకందరికి కూడా దయచేయునుగాక. ఒకవేళ మనకు ఇంకేం సాక్ష్యాలు లేనట్లయితే కూడా మరి ఒకరిద్దరు ప్రార్థించాలని తర్వాత మనము ముగించుకుంటాం. లేదు మనం సాక్ష్యం పంచుకుంటామని ఎవరైనా ఆశ కలిగి ఉంటే అమ్మా చెప్పండి. మా ప్రైజ్ లాడ్ మాకు 10 రోజులు ఎల్షదలో VBS చాలా దేవుడు కృపను బట్టి చాలా గొప్పగా జరిగింది. నాకు ఎప్పుడైనా నాకు ఇచ్చిన బిడ్డల రక్షణ కొరకు నేను ప్రార్థిస్తాను. ఏదైతే నాకు ఇండివిజువల్ క్లాసెస్ ఇస్తారు, నాకు ఒక 6 బిడ్డలను ఇచ్చారు. 6 పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ చదివే బిడ్డలు. నేను ఎప్పుడు కూడా వాళ్ళతోటి అక్కడ లెసన్స్ చెప్తారు, తర్వాత వాక్యము మెమరీ వర్క్ చెప్తారు, కానీ నేనేంటంటే సువార్త చెప్తాను వాళ్ళకి. వాళ్ళతో ఒప్పించి బిడ్డలతో ప్రార్థన చేయిస్తామట. నాకు ఆ అలవాటు ఎప్పుడైనా చిన్న బిడ్డల పరిచర్లో అది నాకు
బిడ్డలు చిన్న వాక్యం ద్వారా బిడ్డలు వాళ్ళ హృదయాలు మార్చబడాలి. ఆ హృదయంలో దేవుడు యేసుప్రభుని వారు అంగీకరించాలని 8 రోజులు ఉన్నాను. నేను 8వ రోజుని ఊరికి వెళ్ళాల్సి వచ్చి మా పిల్లల్ని మా ప్రియాంకకి మా కోడలకు అప్పచెప్పేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వాళ్ళు సాక్ష్యాలు పంచుకునేటప్పుడు 2 పిల్లలు రక్షించబడి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్టు సాక్ష్యం చెప్పారంట 2 పిల్లలు. అప్పుడు చాలా సంతోషం వేసింది. చిన్న పిల్లలు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించడం అంటే చాలా గొప్ప విషయం. బాల్యం మంది వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆట పాటలే గాని వాళ్ళకి ఏంటో వస్తున్నాం వీబేస్ కానీ వాళ్ళకి తెలియదు. కానీ ఒక అబ్బాయి అయితే వాళ్ళ మమ్మీ చెప్పింది, అక్క ఆంటీ వాడి ఇంట్లో ఎంత అల్లరి చేస్తాడో, అలాంటిది వాడి సాక్ష్యం చెప్పడం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వాడి జీవితంలో దేవుడు అది ఒకటి జరిగింది దేవుని కృపను బట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్న సండే రోజు మా చిన్నోడు మా మనవడు మందిరంలో వాడికి అందరూ ప్లేట్లు పంచ ఇవ్వాలని, గ్లాసులు ఇవ్వాలని, నీళ్ళు వాడికి ఏంటి 4 ఇయర్సే కానీ అందరూ పంచితే వాడికి కూడా ఇవ్వాలని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. అవి ఇవ్వడంలో ఏమైంది, వాడు వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకొద్దామన్న టైంకి వాడు పరిగెట్టి వెళ్ళి అప్పుడే సాంబార్ బకెట్లు తీసుకొచ్చి పెట్టారు. పోయి ఆ సాంబార్ బకెట్ లో పడిపోయాడు. పడిపోయేటప్పుడు బకెట్ లో సాంబార్ అంతా కింద పడిపోయింది. వాడి ఒళ్ళంతా పైనుంచి తల నుంచి మొత్తము ఇదైంది. ఇంక అందరూ భయపడ్డారు మందిరంలో. బాబాయ్ వేడి వేడి సాంబారు, ఆ పిల్లోడికి ఏమైంది. ఇంకా వాళ్ళ అమ్మ తీసుకెళ్లి బాత్రూమ్ లో మొత్తం పైనుంచి నీళ్లు పోసింది. కానీ ఎప్పుడు కూడా నాకు మందిరంలో సాంబార్ వేడిగా ఉంటది బకెట్లో. ఆ రోజు ఏం చేశారు, మార్నింగే తీసి పెట్టారంట. అది అంత వేడిగా లేదు. దానివల్ల దేవుడికి అక్కడ దేవుడి మందిరంలో ఇలా జరిగిందని ఆయన నామానికి అవమానం రాకూడదు. తర్వాత ఆ బిడ్డకు కూడా ఏం కాలేదు, అసలు చిన్నది కూడా కాలేదు. సాంబార్ మొత్తం మురిగిపోయాడు సాంబార్లో, కానీ వాడికి ఏం కాలేదు. దేవుడు ఇలాగా ఆ బిడ్డను కూడా కాపాడుతూ వచ్చాడు. తర్వాత ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో కూడా దేవుడి గొప్ప కార్యాలు నాతో అయితే ఎంతగా మాట్లాడుతూ వచ్చాడంటే, ఒక నూతన అనుభవం నాకు దయచేశాడు దేవుడు. నేను ఆ వాక్యాన్ని నా హృదయంలో చాలా తీసుకొని ఇంటికి వచ్చాక కూడా నేను ఎన్నో మార్చుకుంటూ వచ్చాను. ఈ వార కొడుకుల్లో కూడా ఎంతో వాక్యం ద్వారా దానికి లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఏది నేర్చుకున్నామో ఇక్కడ కూడా వాక్యం ద్వారా మన వారంలో కూడా ప్రభుదాస్ గారు ఏంటి, తర్వాత మీరు మన ఇంకా ఎవరెవరు పంచుకున్న వాక్యంలో కూడా కొత్త అనుభవం లింక్ ఉన్నట్టు. దేవుడి సహవాసంలోనేంటి మనము నేను మందిరానికి వెళ్తే సేమ్ అదే వాక్యము. వెంకయ్య గారు బైబిల్ స్టడీకి మాకు తీసుకుంటున్నారు, కుటుంబాల గురించి చెప్తున్నారు. కుటుంబంలో సహవాసం ఎలా ఉండాలి, ఒక కుటుంబం యేసు ప్రభువును ఎంతగా ఘనపరిస్తే ఆ కుటుంబం ఎలాగా ఆశీర్వదించబడుతుంది, అదే వాక్యము. నిన్న మళ్ళీ మేము సంఘ ప్రార్థనకి వెళ్తే అక్కడ కూడా అదే వాక్యము. దేవుడికి ఏది ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన చిత్తం మనం నెరవేర్చాలి. దానివల్ల మనము నూతన పరచబడి రూపాంతరపరచబడతామని. అంటే ఒక వాక్యం దేవుడి లింక్ ఎలా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా అదే వాక్యం వెంటాడుతూ వస్తుంది. ఆ వాక్యం మనకి వెంటాడినప్పుడు ఏం చేయాలంటే అది తీసుకుంటే మన జీవితాలు, నా జీవితంలో నేను తీసుకున్నాను. నాకు నిజంగా ఆ వాక్యం ద్వారా దేవుడి నాలో చాలా ఏమున్నాయో నాలో అవన్నీ చూపించినప్పుడు అన్ని విడిచిపెట్టడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. అలాగే కొన్ని నేను నా జీవితంలో తీసుకొని దాన్ని అన్వయించుకోవడం ద్వారా నాకు ఎంతో సమాధానము, సంతోషం కలిగింది. ఈ విధంగా దేవుడు మమ్మల్ని, రాజేష్ కూడా అనేక పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్లో మేము వాడబడుతుంటే సాతాను ఏదో ఒక విధంగా మమ్మల్ని చేయాలని చూస్తుంది. కానీ సాతాను బలం కింద నా దేవుడి బలం గొప్పది, ఆయన శక్తి గొప్పది. కాబట్టి ప్రార్థించండి. మా కుటుంబం అంతా ఇంకా పరిచర్లో వాడబడాలి. ప్రియాంక కూడా సండే స్కూల్ పరిచర్యలో ఆయా స్థలాలకి పరిచర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాడుకుంటున్నాడు దేవుడు. ఆ విధంగా వాడబడాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. నిజంగా అది చాలా మంచి పరిచర్య. మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలు దేవుని నమ్ముకోవడం అన్నది ఆ పేరెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఈ ప్రయాసపడే వాళ్ళకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. బాలుడికి చిన్న వయసులోనే వారిని ప్రభు వైపు మళ్ళించడం అన్నది, ప్రభు యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించడం అన్నది, అది నిజంగా వారికి ఎంతో ఆశీర్వాదము. ఇంకా అనేక మందిని ప్రభు చెంతకు నడిపించడానికి కూడా దేవుడు
ఆయా తరంలో మరి చిన్న బిడ్డలనైతేనేమి యవన బిడ్డలనైతేనేమి ఆయన స్థిరపరుచుకుంటూ ఉంటాడు. అది మనల్ని అందుకు పాత్రగా వాడుకోవడం అన్నది అది కూడా ఆయన కృపనే. నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి దేవునికే మహిమ కలుగును గాక. మరి నిజంగా నేను కూడా చూసినా కదా మీ మనవడి విషయంలో, ఎప్పుడు చూసినా ఆ గ్లాసుల చుట్టూ ఆ చెంపు పట్టుకొని నీళ్ళు పోస్తూ ఉంటాడు. చిన్న పరిచర్యనైనా ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. నిజంగా అది చేయగలగాలి మన మందిరంలో. అది చిన్నదైనా బాబుకు చిన్న వయసు నుంచి అలవాటు కావడం అన్నది కూడా మంచి విషయం. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మరి నల్లి సిస్టర్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ని పేస్తారప్పా? Last week I shared, brother. Okay, fine. Okay, but I just wanted to share something. Yeah. ఈశ్వరి అక్క చెప్పిన తర్వాత నేను చాలా చిన్నది కదా అందుకని నేను షేర్ చేయలేదు. బట్ అక్క చెప్పిన తర్వాత ఇన్స్పిరేషన్. ఈ 9 days ఎల్షడాయిలో ఐ రియల్లీ హ్యాడ్ ఎ వెరీ బ్లెస్డ్ టైం. కానీ నేను జస్ట్ 10 o'clock వరకు ఉండి దేవుడు ఏదైతే నా పని ఇచ్చారో నేను చేసేసి వచ్చేసాను. బట్ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ అబ్జర్వింగ్. వాళ్ళు అంతా అబ్జర్వ్ చేస్తారు. వెన్ సమ్వన్ టీచర్ కానీ సమ్వన్ సింగింగ్ కానీ వాళ్ళు ఎంత అబ్జర్వ్ అంటే దట్ గెట్స్ రికార్డెడ్ ఇన్ యువర్ మైండ్. వాళ్ళ మైండ్ లో అలా ఉండిపోతుంది. అక్క చెప్పారు కదా, ప్రతి వాక్యం చిన్న ఏజ్ అయినా కానీ వాళ్ళకి అలా ఉండిపోతుంది. సో ఈ విషయంలో నా మినిస్ట్రీ వచ్చి ఓన్లీ సింగింగ్ ఉంది అండ్ క్లోజింగ్ లెసన్ ఫర్ కంప్లీట్ ప్రైమరీ సెక్షన్. అందులో ఒక పాప కార్డ్ తీసుకొచ్చింది, థ్యాంక్ యూ కార్డ్ విత్ చాక్లెట్, సెయింగ్ ఆంటీ థ్యాంక్ యూ ఫర్ నైస్ యాక్షన్ సాంగ్స్ అని. నేను అది షేర్ చేసేసి ఇంకా ఈ పాప నేను చూడలేదు ఆ పాపని సరిగా. తర్వాత మొన్న నేను ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి వెళ్ళాను ఆర్కేపురం. అక్కడ కూడా నేను చాలాసేపు ఉండలేకపోయినాను, ఎందుకంటే మమ్మీ ఒంటిగా ఉన్నారని జస్ట్ ఒక 10-15 minutes ఉంటున్నాను. నేను ఆ ప్లేస్ వదిలి వస్తున్నాను. పేరెంట్స్ ఇద్దరు అక్క ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ మా అంటే ఆ సిస్టర్ అంటున్నారు వాళ్ళ హస్బెండ్ కి, మన పాప రోజు పాటలు పాడుతుంది కదా, ఈ సిస్టరే బ్రదర్ అంటున్నారు, సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మా పాపకి ఇప్పటి వరకు తను ఆ పాటలే మర్చిపోవట్లేదు. ఎక్కడ వెళ్ళినా ఆ పాటలు అదే పాటలతోనే ఉంది తను. దెన్ ఐ సెడ్ లార్డ్ థ్యాంక్ యూ, ఈవెన్ సాంగ్స్ ఆల్సో టచెస్ ద చిల్డ్రన్. వాళ్ళకి ఎంత రికార్డ్ అయిపోయిందో ఆ పేరెంట్స్ షేర్ చేస్తున్నప్పుడు ఐ సెడ్ థ్యాంక్ యూ లార్డ్, యూజ్ మీ మోర్ అండ్ మోర్ ఇన్ యువర్ మినిస్ట్రీ. ఐ డోంట్ నో వేర్, బట్ డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు డూ యువర్ వర్క్ అని వాళ్ళు అంత చెప్పినప్పుడు నా మనసులో ఎంత సంతోషం అంటే ఐ సెడ్ లార్డ్ యూ హ్యావ్ టు గివ్ మీ స్ట్రెంగ్త్, యూ ప్లీజ్ మేక్ మీ వే దట్ ఐ డూ యువర్ వర్క్ అని చెప్పి నేను ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకొని చిల్డ్రన్ కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది కదా ఎవ్రీ లెసన్, ఎవ్రీ సాంగ్. నేను అనుకుంటాను ఓన్లీ సాంగ్స్ కదా అని, బట్ the songs also are impacting the children. వాళ్ళ పేరెంట్స్ ఒక సంతోషం చూడాలి. వాళ్ళు ఎంత ఇదిగా ఆ రిటర్న్ లో నేను వస్తున్నప్పుడు వాళ్ళు ఆపి చెప్పి ఈ అక్కని అంటే నాకు చాలా హ్యాపీగా అయిపోయింది. కంటిన్యూ టు ప్రే ఫర్ ద మినిస్ట్రీ. గాడ్ హస్ ఎవ్రీవన్ హ్యాస్ అ టాలెంట్. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని మనము గుర్తు చేసుకోవాలి. సమ్ పీపుల్ they say I don't have any talent, I cannot. No, but God has given a talent to each and everyone. Use that talent and glorify God. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అక్క. నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది, బట్ టెస్ట్ మన అయితే రీచ్ అయింది. నిజంగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మరి అక్క విషయంలో మరి సుమలత సిస్టర్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఇది ఒక 5 minutes ఉంటుంది అనేది ఆశపడుతున్నాను నేను. సమయం చాలా ముగింపుకి వచ్చామా? ఉండొచ్చు బ్రదర్. అందరికి చూపిస్తున్నామంలో
ముందుగా వచ్చేసి మొదటి సాక్ష్యం వచ్చేసి దేవుడి కృపను బట్టి శామ్ని మేము ఖమ్మం షిఫ్ట్ అయ్యామని అందరికీ తెలిసింది. కానీ శామ్కి మరి పాల్వంచలో కాలేజ్ లో సెంటర్ పడినప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, తనేమి ఎవరి దగ్గర ఉండడు, సరిగా తినడు అనే ఒక బాధ బాగుండేది. కానీ వాళ్ళ టీచరే మేము గేట్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మమ్మల్ని వెనక్కి పిలిచి, ఆవిడ క్రిస్టియన్, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తనకి, ఆవిడే మమ్మల్ని వెనక్కి పిలిచి మరి మీరు ఖమ్మం వెళ్ళిపోయారు, బాబు ఇలా ఎగ్జామ్స్ అప్పుడు 15-16 days అప్ అండ్ డౌన్ చేయలేడు కదా, మేము మా ఇంట్లో పెడతాం బాబుని, మా బాబులతో పాటు ఉంటారని చెప్పేసి ఆవిడ అవకాశం ఇచ్చారు. నిజంగా శామ్ చక్కగా కంఫర్ట్ లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఆయన పిల్లలకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడానికి గొప్ప సాక్ష్యం. తను వచ్చేసి యూట్రస్ సమస్యతో బాధపడుతుంది. సౌమ్య మేడం తన కోసం ప్రార్థనలో పెట్టగలరు ప్రతి ఒక్కరు. ఇంకోటి వచ్చేసి వీళ్ళ డాడీ నుంచి మాకు సపోర్ట్ లేనప్పటి నుంచి కూడా నాకు తమ్ముడు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు మా ఫ్యామిలీలో. కాకపోతే కిరాయి ఆటోలు వేస్తూ ఉండేవాడు. అతనితో ఎంత ఇబ్బంది పడ్డాను, నల్లక కూడా చూసారు. ఆ అబ్బాయితో ఎంత ఇబ్బంది పడ్డాను నేను. వచ్చాక మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే ఆ అబ్బాయి ఆటో తీసేసుకున్నాడు తమ్ముడి దగ్గర నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్నటి వరకు ఆటో లేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇంట్లో ఫినాన్షియల్ గా. నిజంగా దేవుడి కృపను బట్టి ప్రార్థన చేశాను, ప్రభా ఇంకోసారి రెంట్ ఆటో వెయ్యము, వాళ్ళకి పర్ మంత్ 9,000 కడుతున్నాం కదా, మేము కట్టాం ఇక నుంచి, నువ్వు ఏ సెకండ్ హ్యాండ్ బండి అయినా మాకు ఇవ్వు, నువ్వు ఇవ్వు, నాకు సామర్థ్యాన్ని ఇవ్వు ముందు డబ్బులు అని చెప్పేసి నిజంగా మరొక వారం 10 రోజులు కూడా ఇంట్లోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. నిజంగా అద్భుత రీతిగా దేవుడు ఒక 40,000 నాకు కలెక్ట్ చేశారు. దేవుడు కృపను బట్టి నాకు సహాయం అందింది. నిన్న దినాన వెళ్ళి సెకండ్ హ్యాండ్ లోనే 2019 మోడల్ కాకపోతే 1 lakh వరకు పడింది సెకండ్ హ్యాండ్ లో కూడా. కాకపోతే మిగతా రీఫైనాన్స్ చేసుకొని నిన్న నైట్ అనమాట 9:30-10 అయింది బండి తీసుకుని వచ్చాను. నిజంగా అంటే నాకంటూ అంటే సొంత వెహికల్ మా దగ్గరే ఉంటారు కాబట్టి తను కాకపోతే వేరే వాళ్ళకైనా నేను బండి ఇవ్వచ్చు. 9,000 వస్తే పర్ మంత్ వచ్చి అంటే ఆర్థికంగా ఒక మార్గం దేవుడు నాకు క్లియర్ చేశారు. నిజంగా ఇప్పటిదాకా నాకు పర్ డే ఇన్కమ్ అంటూ ఏది లేదు జాబ్ మానేసిన దగ్గర నుంచి. నిన్న దినాన దేవుడు సహాయం చేశారు నిజంగా. ఎందుకంటే నా కోసం కుటుంబం కోసం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి నిత్యం దేవుడు చేసిన గొప్ప కార్యము. అది కూడా ఒక 4-5 ఆటోలు చూసాము కానీ ప్రతి బండికి 5 నుంచి 10,000 వరకు బండి పని ఉంది. మాకు డబ్బులు లేవు ఇంకా బండి పని చేయించడానికి. లాస్ట్ కి వేరే ఒక ఆటో కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము తీసుకున్న దానికి ఎటువంటి బండి పని లేదు. బండి తీసుకుంటే వేసుకోవడమే. ఇంకా దేవుడు అలా కార్యం చేస్తారని నిజంగా ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ మా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. పోయిన శనివారము మా అక్క ఇంట్లో ఎద్దు పోయిందని మా అక్క ఫోన్ చేసింది. యాక్చువల్ గా అది శనివారే పోయింది. వస్తారులే అని సాయంత్రం వరకు ఆడినారు, రాలేదు. ఆ తర్వాత సండే రోజు చర్చికి రెడీ అయ్యి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మేము. మా అక్క ఫోన్ చేసింది లిఫ్ట్ చేసేటప్పుడే ఏడ్చింది. ఎందుకు అక్క ఏడుస్తావంటే, లేదు చాలా ఖరీదైంది ఎద్దు ఇట్లా పోయింది, నిన్ననే పోయింది, ఎక్కడ పోయిందో ఏమో తెలియదు, ఇంకా ఇంటికి రావట్లేదు, ఒకటే ఉంది, అది ఉంటేనే మాకి వ్యవసాయం చేసుకున్నాక బాగా చాలా ఖరీదైంది, ఎట్లా చేయాలో ఏమో, చర్చి కూడా పోలేదు, మీ మామ లేడు, అంతా నేనే నడుచుకుంటూ పోయి వెతికి వచ్చినాను కానీ రాలేదు అని చాలా ఏడ్చింది. నేను ఒక మాట చెప్పినాను, దేవుడు ఉన్నాడు, దేవుడు అన్యాయం చేయడు, చాలా టెన్షన్ తీసుకోవద్దక్క, మాకి ఒకటి గ్రూప్ ఉంది, దాంట్లో ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాను, బ్రదర్ ఉన్నారు వేస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, నమ్మకంగా ఉండండి మీరు అని చెప్పినాను. సరేలే అని చాలా బాగా ఏడ్చింది. తర్వాత చాలా ఇది చేయలేదు, ఫోన్ కట్ చేసింది. తర్వాత వెంటనే నాకు ఇగిందు బ్రదర్ గుర్తుకొచ్చినారు, అన్నకు ఫోన్ చేసినాను. ఒకవైపు చర్చికి పోతారేమో, ఈ పొద్దు సండే చర్చిలో ఉంటారేమో అని ఒకవైపు, ఏమైనా కానీ ఒకసారి చెప్తాంలే అన్న ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తారని ఫోన్ చేసినాను. అన్న ఎక్కడున్నారంటే, చెప్పండి అమ్మా పరిచయకు పోతున్నామా అన్నారు. అన్న ఏం లేదు, ఒక అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ అన్న, మా అక్క వాళ్ళది ఇట్లా ఎద్దు పోయింది, చాలా ఖరీదైంది, ఏడుస్తున్నారు వాళ్ళు, దయచేసి గ్రూప్ లో పెట్టండి అన్న, అందరూ ప్రార్థన చేస్తారు అని అన్నకు చెప్పినాను. చెప్పిన వెంటనే అన్న గ్రూప్ లో పెట్టినారు. ఆ గ్రూప్ లో పెట్టిన విషయం చూసి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు సోమవారం పొద్దున్న అందరూ ప్రార్థన చేసినారు. నేను కూడా 4 o'clock లేసినాను. యాక్చువల్ గా నేను పుట్టింటికి పోయినాను, అక్కడ అంతా హిందూసే. 4 o'clock లేసి చాలా బాధేసింది నాకు.
చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నేను ఏడ్చేది చూసి పడుకున్న వారందరూ లేసి ఎందుకు ఏడుస్తావు అని అడిగినారు. వాళ్ళకి తెలియదు కదా, ప్రార్థన చేసే వాళ్ళు ఏడుస్తారు, దేవునికి చెప్తారని. ఎందుకు ఏడుస్తుందని వాళ్ళు అనుకున్నారు. లేదు, ఇక్కడ ఎద్దు పోయింది కదా, నాకు చాలా బాధేసింది, అందుకే దేవునికి మొరపెట్టినానని నేను చెప్పినాను. తర్వాత గ్రూప్ లో ఉన్న వారు కూడా అందరూ చాలా భారంగా అందరూ ప్రార్థన చేసినారు. అది అయిపోయింది. సోమవారం పెళ్లి ఉంది, మా అక్క రావాల్సింది. ఆ పెళ్లికి అందరూ కలిసిపోదామని ఎన్నో మాట్లాడుకున్నాము, కానీ అది జరగలేదు. నాకు ఒక మనసంతా బాధగా ఉంది, కానీ ఒకవైపు దేవుడు సాయం చేస్తాడు. దేవుడు చేయి ఇడిచిపెట్టాడు, మా ప్రార్థన ఆలపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడని అట్లే రెడీ అయ్యి పెళ్లికి పోయినాను. కాదు, మనసు అంతా అక్కడే ఉంది. ఏమవుతుందో ఏమో, ఎక్కడ పోయిందో ఏమో, సండే ఏమైందో ఏమో, ఇదే టెన్షన్. కానీ దేవుడా నీవే ఉన్నావు, మీరే చూసుకోవాలి మమ్మల్ని అని పెళ్లికి రెడీ అయిపోయినాము. అక్కడ అందరూ ఎంత బాగా పెళ్లిలో ఉన్నారు, కానీ నా మనసు అంతా అక్కడే ఉంది. ఊరికే ఆ శరీరం ఒకటే అక్కడ ఉంది. అట్లే ప్రార్థన చేసుకుంటాను. ఆ లోపల ఒకసారి యుగేంద్ర బ్రదర్ మళ్ళీ ఫోన్ చేసినారు. దొరికిందమ్మా ఎద్దాన్ని, లేదన్నా ఇంకా ప్రేయర్ చేయండి అన్న, దేవుడు ఉన్నాడని చెప్పినాను. సరే, పెళ్ళంతా అయిపోయింది, ఇంకా భోజనం చేసే టైం వచ్చేసింది. వెంటనే కాల్ వచ్చేసింది, మా అక్కకి ఫోన్ చేసినారు. ఎంత బాగా నవ్వుతూ మాట్లాడింది. ఏమక్క అంటే, ఎద్దు దొరికింది, ప్రార్థన చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పండి. విశేషంగా విగేంద్ర బ్రదర్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఎంత పరిస్థితులు కానీ అన్న ఇట్లా ఉంది అని చెప్పిన వెంటనే ప్రేయర్ రిక్వెస్ట్ చేసినారు. గ్రూప్ లో ఉన్న మీ అందరి ప్రార్థన విని దేవుడు అద్భుతంగా వాళ్ళ ఇంట్లో పోయిన ఎద్దు మళ్ళీ దొరికేటట్లు దేవుడు సాయం చేసినాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలండి. ఈ సాక్షి దేవుడు జీవించును గాక. ఆమేన్. ప్రేలాడమ్మా, దేవునికే మహిమ కలుగును. నిజంగా అందరు భారం కలిగి ఒక నమ్మకం మనకు ఏర్పడింది అనేది దీన్ని బట్టి మనకు ఇంకా రుజువు అవుతూ ఉంటుంది. ప్రేయర్ పాయింట్స్ పోస్ట్ చేసి 1 hour అయిపోయింది అనుకుంటాం, కానీ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ఆ పాయింట్స్ కొరకు మీరు చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అది చేస్తున్నారనే నమ్మకత్వాన్ని కూడా మనం చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఆ ఎక్సెల్లో పంపించే ఆ 4 ప్రేయర్ పాయింట్స్ కొరకు, అలాగే మనం షేర్ చేసే పాయింట్స్ కొరకు ఆ రోజు అందరూ భారంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏదైతే ఏముంది దేవుని కృప. వాళ్ళ భయం ఏంటంటే, ఇది సండే కదా, ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి దాన్ని చంపేసి అమ్మేసుకున్నారా లేదంటే అమ్మేశారా అనే భయం వాళ్ళలో ఎక్కువ ఉండే. మాట్లాడుతున్నారు కానీ భయంకరంగా బాధపడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి, మరి అంత సులువు కాదు కదా, ఏదైనా వస్తువు పోయింది తిరిగి దొరకడం అన్నది అంత సులువు కాదు. కానీ నిజంగా దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే, ఆయన బిడ్డల పట్ల ఆయన ఏ మేలు చేయకుండా ఉండడంట. నిజంగా ఎంత వాత్సల్యత కదా. నిమిషం మాత్రం విడిచినను ఆయన విస్తారమైన కృప చేత దగ్గరికి వస్తారనేది కదా. అది మనం గుర్తించుకొని మన విశ్వాస జీవితంలో కొంత మనము ఓర్పుతో ఆ ప్రయాణం కానీ ఆ విశ్వాసాన్ని కొనసాగించాలని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మరి క్లుప్తంగా 2 లేదా 3 నిమిషాల్లో మీ సాక్ష్యం ఉంటే దయచేసి తెలియజేయండి. ప్రాబ్లం ఏం లేదు. మోర్ దాన్ 5 minutes అయినా అది ప్రభు చిత్తంలో ఉన్నదైతే ఖచ్చితంగా పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎలాగో సాటర్డేనే కాబట్టి మరి మనము ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా మనకేం నష్టం లేదనేది నేను నమ్ముతూ ఉన్నాను. మరి దయచేసి తెలియచేయండి. లేనట్లయితే మనము సాక్ష్యముల కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ ఉన్నారండి. ఈ వారం అంతా కూడా దేవుడు అద్భుతంగా ఆయా మరి వర్తమానాల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచాడు, నన్ను కూడా బలపరిచాడని చెప్పగలను. అందరూ ఒక టీం మీద మాట్లాడుతూ వచ్చారు, అందుకని నేను కూడా కుటుంబం మీద చెప్పాలనేటువంటి తీర్మానం దేవుడు చేశాడు. అందువల్ల
మరి కుటుంబం మీద నేను మాట్లాడుతూ వచ్చానమాట. ఈ కుటుంబం మీద మాట్లాడుతూనే దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. మనకు తల ఒక మినిస్ట్రీ ఉంది, కానీ కుటుంబం అనేది చాలా ప్రాధాన్యతమైనది బైబిల్లో. ఫస్ట్ దేవుడు కుటుంబాన్ని తయారు చేశాడు, ఆదాం కుటుంబం. తర్వాత ఆయా కుటుంబాలు బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారిని సమూహంగా, సైన్యంగా దేవుడు చేశాడు. అయితే కుటుంబాల మీదనే ప్రభావితం శత్రు కార్యాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కుటుంబం అనేది నిజంగా అది ఆలోచింపదగింది, గ్రహింపదగింది అని దేవుడు నాకు ఒక విధానం ఇచ్చాడన్నమాట. సంఘము నడిపింపు, నాయకత్వం, సేవ అనేది అది ఒకరి మీద డిపెండ్ అయ్యేది కాదు, ఒకరి మీద నడిచేది కాదు. అది అందరం కలిసి చేసేదే అది సేవ, పరిచర్య అన్నమాట. కుటుంబంతో మొత్తం చేయాల. కాబట్టి ఒకసారి అదే ప్రవీణన్న ప్రకటాలన్న ఆయన కొన్ని మరి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు బయటికి తీశాడు. ఆ వాటిల్లో ఇదొకటి అన్నమాట. సంఘము యొక్క నాయకత్వము, పని, పరిచర్య అనేటువంటిది ఏ ఒక్కరి మీద ఆధారపడేది కాదు, అందరూ కలిసి చేసేదే పరిచర్య. అది మనం ఏమనుకుంటామంటే నా ద్వారా నేను చేయగలను, నేను చెందగలను, నేనే పెద్ద హీరోని అనుకుంటాం కొన్నిసార్లు. అది తప్పు, అది శుద్ధ తప్పు, అది మామూలు తప్పు కాదు, శుద్ధ తప్పు. మనం అందరం కలిసి చేయాల పరిచర్య. నీ ఇంట్లో 3 పిల్లలు, 2 భార్యాభర్తలు ఉన్నారనుకోండి, 5 అనుకోండి. ఒకరే దేవుడు నమ్ముకున్నారు, లేకపోతే 2 భార్యాభర్తలే నమ్ముకున్నారు, పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అది సేవ కాదు, అది సేవ కాదు, పాడు కాదు. అది చాలాసార్లు మనం ఇదే అనుకుంటుంటాం, దీంట్లోనే ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయం మనం. మన బిడ్డలు మనం కలిసి దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి. అట్లా లేకపోతే నువ్వు సేవ తాకకూడదు. చాలాసార్లు ఆలోచింపదు, అది పరిపూర్ణమైన సేవ కాదు. అది అట్లా ద్వారా దేవుడు మహిమ పొందడు. ఐగుప్తులో కూడా మీరు వెళ్ళండి, మీ పిల్లలను వదిలేసి వెళ్ళండి అని అన్నాడు రాజు. కానీ మోషే ఏమన్నాడు, ఒక్క డెక్క కూడా ఇక్కడ మేము విడిచిపెట్టాం, మేమందరం వెళ్ళాలి, మా దేవుడికి మేమంతా కుటుంబంగా మేము సేవించాలి అని అన్నాడు. కాబట్టి కుటుంబంతో మనం సేవించేది కరెక్ట్ అన్నమాట. అది అలాగనే మనం మరి దేవుడు యేసుప్రభువు కూడా మాట్లాడినాడు, ఒక కుటుంబంలో ఎవరైనా కానీ ఒకరికొకరు వేరుపడితే ఆ కుటుంబం నిలబడదు. అలాగనే ఒక సంఘమైనా, మినిస్ట్రీ అయినా, ఏదైనా సరే ఒకరికొకరు వేరుపడిన అనుభవం ఉంటే నిలబడేవి కావు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే, నా యొక్క ఆలోచన ఏంటంటే, మనమందరం ఒక కుటుంబంగా, మినిస్ట్రీగా కాదు. మినిస్ట్రీలు తల ఒకటి ఉన్నాయి, నీకు ఒక మినిస్ట్రీ, నాకు ఒక మినిస్ట్రీ, ప్రతి ఒక్కరికి ఒక మినిస్ట్రీ ఉంది. ఈ మినిస్ట్రీ కాదు, తీసి అవతల పక్కన పడేసి ఒక కుటుంబంగా మనం చేయాలి. అది కుటుంబం కావాలండి. కుటుంబం లేకపోతే అది కార్యం కొనసాగదు. అది ఎక్కువ కాలం కొనసాగదు, ఎంతో కాలం కూడా కొనసాగదు అది. కాబట్టి మనం అంతా ఒక కుటుంబం అనుకోండి, కలవండి. ఒక సహవాసం అనుకొని కలుద్దాం. అంటే దేవుని కుటుంబంగా మనం అంతా దేవుడు జతపరిచిన కుటుంబం. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో హెబ్రీ రాసిన పత్రికలో ప్రభు చెప్పాడు కదా, మరి ఆ సమయం సమీపించున్న కాదు, మరి ఎక్కువగా కూడుకునుట అంటాడు. కూడుకునుట అంటే మనం సహవాసంగా కూడుకోవటం, కుటుంబంగా కూడుకోవటం, దేవునికి ప్రార్థన చేయటం, సాక్ష్యాలు పంచుకోవటం, ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవటం, తర్వాత ఒకరితో ఒకరు మనం పరిచర్య ధర్మంగా, సహవాస ధర్మంగా, ఆత్మీయంగా పంచుకోవటం అనేది చాలా అవసరం. అయ్యింది ప్రభు రాకటి దినాల్లో చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువగా సాతానుడు కుటుంబాల మీద దాడి చేసి ప్రభు పని మీద నష్టం చేసుకొస్తున్నాడు. కాబట్టి మనం కుటుంబంగా, సహవాసంగా మనం కలిసి చేయాలనేటువంటి ఆలోచనతో దేవుడు నాకు ఒక కనిపించాడు. అందుకని క్రీస్తు కేంద్రీకృత గృహము మంది అన్నమాట.
అలాగూ ప్రభు రానున్న దినాల్లో దేవుడు మనల్ని ఇంకా విస్తారమైనటువంటి వారంగా మనల్ని చేసి దేవుని మహిమ కొరకై మనలందరినీ ప్రార్థన బృందంగా, ప్రార్థన వీరులంగా దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన మహిమ కొరకై మనల్ని కొనసాగింప చేయడం గాక. ఈ చిన్న మాటలు సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. నిజంగా మనము అన్న చెప్పినట్టుగా